అనుభవించకుండా దానికోసం పూర్తిగా తెలుసుకోలేం. యేసుక్రీస్తు దేవుని ఆత్మ ద్వారా దెయ్యాలు వెళ్ళగొడుతుంటే దురాత్మ ద్వారా ఆ పని చేస్తున్నాడన్నారు లేఖనాలు తెలిసిన పరిసయ్యులు. పరిశుద్ధాత్మతో నింపబడి శిష్యులు అన్యభాషలలో దేవుని కార్యాలను వివరిస్తుంటే కళ్ళారా చూసిన వారు మద్యం తాగి మాట్లాడుతున్నారు అన్నారు. నాటి నుండి నేటి వరకు ఆత్మ కోసం చదివిన వారిలో, చూసిన వారిలో ఇలాంటి అభిప్రాయాలు గలవారు ఉంటూనే ఉన్నారు. అపవాది కూడా సంఘంలో వెలుగుదూత వేషంలో సంచరిస్తూ మోసపరుస్తూ భ్రమపరుస్తూ మరింత గందరగోళం సృష్టిస్తున్నాడు. ఆత్మ నింపుదలను హిప్నటిజం అని కొందరు, పూనకమని కొందరు, భ్రమని, నటనని, దయ్యమని ఇలా రకరకాలుగా బోధిస్తూ పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు, దూషింపజేస్తున్నారు. ఈ ఆత్మ లేనివారు, ప్రకృతి సంబంధ జ్ఞానం గలవారు తమ ప్రసంగాలలో బాప్తిజమం పొందితే చాలు పరిశుద్ధాత్మను పొందేసినట్లే అని, ఆత్మాభిషేకం కొంతమందికే పరిమితమని, ఆత్మతో మళ్లీ నింపబడటం అనేది